హలో అండి, మీకు చిన్న రహస్యం చెప్తాను. అదేం కాదు, ఇది ఏంటంటే పట్టిక అన్నమాట. పట్టిక దీన్ని తెచ్చి నేను దగ్గర 8 సంవత్సరాలు అయింది. ఈ పట్టికని నేను తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో కొని తెచ్చాను. పట్టిక కొన్నప్పుడు వాళ్ళు తూకం వేసి ఇవ్వరు. కిరాణా షాపుల్లో ఎంత మొక్క ఉంటే అంత మనం వాళ్ళు చెప్పిన రేట్ ఇచ్చి తెచ్చుకోవాలి. అలా తీసుకొచ్చాను. తర్వాత ఇక్కడ చామంతులు పెట్టాను, ఇక్కడ గులాబీలు పెట్టాను. ఇవి పొద్దుట తీసుకున్నాను. యాక్చువల్లీ ఎందుకంటే వీటి గురించి నేను చెప్తున్నా. దీని లోపల నేను ఏం వేసానంటే వాటర్లో షుగర్ వేసాను. తర్వాత రూట్ డెవలప్మెంట్ పౌడర్ అని చెప్పి దొరుకుతుంది. అది మీకు అది కూడా చూపిస్తాను, ఉండండి. చూసారా, రూటింగ్ ఈ రూటింగ్ పౌడర్ కూడా నేను ఎందుకంటే చూపిస్తున్నాను. ఈ వాటర్లోనే అదొక 1/2 స్పూన్ కలిపి, తర్వాత షుగరు ఒక 1/2 స్పూన్ కలిపి పెట్టానమాట. మనకేంటంటే లక్కీగా ఒక్కొక్కసారి అలా పువ్వులకే వేర్లు వస్తాయి, చక్కగా వేర్లు వస్తాయి. వాటిని మనం పాతుకుంటే మొక్కలు అవుతాయి, మనకి ఫ్లవర్స్ కూడా వస్తాయి అన్నమాట. ఈ ప్రయోగాలు మామూలుగా చేస్తున్నాను, ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది చూద్దాం. అలాగే చామంతులకు కూడా ఇదే వాటర్ ఇందులో కూడా పెట్టానమాట. చూసి ఒక 4-5 డేస్లో తెలిసిపోతుంది మనకి. ఒకసారి ట్రై చేద్దాం, పోయిందేముంది కదా, ట్రై చేసి చూద్దాం. ఓకే, ఎందుకంటే నేను మీకు చెప్పేది ఏంటంటే పట్టిక అనేది నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. నేను పూజా మందిరంలో పెట్టాను, కానీ ఇక్కడ హాల్లో పెట్టాను అనమాట. ఎందుకంటే ఇది హాల్ అది చాలా పెద్దగా ఉంది కదా, అందుకని పెట్టి, అంటే పూజా మందిరం ఇది ఇక్కడ పైన ఉంది, ఆ ప్లేస్ చాలదు కాబట్టి నేను ఇలా కింద పెట్టి పూజ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ పేపర్ అది వేసి చేస్తాను, మామూలుగా పెట్టాను ఇందాక టేబుల్ క్లీన్ చేయడం కోసం. ఇప్పుడు టైం 2 అవుతుంది. పొద్దుట 8:30కి పెట్టాను దీపం, ముత్యంలో వెలుగుతుంది చూడండి. అలా చిన్నగా పెడితే ఉంటుంది. ఇటు పక్కది పెద్ద ఒత్తు పెట్టాను అనమాట, చూద్దామని ఎంత టైం వస్తుంది దీపం అని చెప్పి. అది ఇంకా వెలుగుతూనే ఉంది. మీరు ఏంటంటే ఈ చిన్న చిన్న టిప్స్ జస్ట్ వీటిని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది చూస్తుంటే వాటిని. అలాగా ఈ పువ్వులు కానీ ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అన్నమాట చెట్లు. అలాగే ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే వాటిని చూసి మనం ఆనందపడ్డప్పుడు మనలోని ఆనందపు నాడులు స్పందిస్తాయట. ఆ స్పందించడం వల్ల మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. చూడండి, ఈ బొప్పాయి కూడా మా చెట్టుదే. ఆల్రెడీ ఒక బొప్పాయి కోయడం, దేవుడికి ఏదో 4 ముక్కలు పెట్టడం, మిగిలినన్నీ నేను తినేయడం కూడా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.